బ్రేకింగ్ న్యూస్. తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దుబాయ్లో చిక్కుకున్నారు. 5 రోజుల క్రితం కుటుంబ సభ్యులలో ఒకరికి అనారోగ్య కారణాల రీత్యా చికిత్స కోసం తుమ్మల నాగేశ్వరరావు దుబాయ్ వెళ్లారు. ఎయిర్పోర్ట్ పై దాడులతో విమానాలను దుబాయ్ ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో ఎయిర్పోర్ట్ క్లియరెన్స్ ఇచ్చేంత వరకు ఇండియా తిరిగి రాలేని పరిస్థితి నెలకొంది. తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దుబాయ్లో చిక్కుకున్నారు. ఎయిర్పోర్ట్ పై దాడులతో అయితే ఇప్పటికే విమానాలను దుబాయ్ ప్రభుత్వం రద్దు చేసింది. అయితే ఎయిర్పోర్ట్ క్లియరెన్స్ ఇచ్చేంత వరకు కూడా ఆయన అక్కడే ఉండనున్నారు. అయితే 5 రోజుల క్రితం కుటుంబ సభ్యులలో ఒకరికి అనారోగ్యం కారణాల రీత్యా ఇటు తుమ్మల నాగేశ్వరరావు అయితే చికిత్స కోసం దుబాయ్ వెళ్లారు. అయితే ఎయిర్పోర్ట్ పై దాడులతో ప్రస్తుతం విమానాలనైతే దుబాయ్ ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో ఎయిర్పోర్ట్ క్లియరెన్స్ ఇచ్చేంత వరకు ఇండియాకి తిరిగి రాలేని పరిస్థితి ఎక్కడ నెలకొంది. ఇటు దుబాయ్ వెళ్లారు తుమ్మల నాగేశ్వరరావు. ఆయన అతని కుటుంబ సభ్యుల్లో ఒకరికి చికిత్స నిమిత్తం కూడా దుబాయ్కి వెళ్లి అక్కడే చిక్కుకుపోయారు. ఇటు 5 రోజుల పాటు కూడా కుటుంబ సభ్యులతో ఒకరికి అనారోగ్య కారణాల రీత్యా చికిత్స కోసం అయితే అక్కడికి చేరుకున్నారు. ఇటు ఎయిర్పోర్ట్ క్లియరెన్స్ ఇచ్చేంత వరకు కూడా ఆయన తిరిగి ఇండియాకి రాలేని పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇటు ఎయిర్పోర్ట్ పై దాడులతో ప్రజెంట్ దుబాయ్ ప్రభుత్వం కూడా విమాన సర్వీసులను కూడా రద్దు చేస్తుంది. దీంతో ఎయిర్పోర్ట్ క్లియరెన్స్ ఇచ్చేంత వరకు తుమ్మల నాగేశ్వరరావు అయితే ఇండియాకి తిరిగి రాలేని పరిస్థితి కనిపిస్తోంది. తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దుబాయ్లో చిక్కుకున్నారు. దాదాపు 5 రోజుల క్రితం కుటుంబ సభ్యులలో ఒకరికి అనారోగ్య కారణాల రీత్యా చికిత్స కోసం తుమ్మల నాగేశ్వరరావు దుబాయ్ వెళ్లారు. అయితే అక్కడ జరుగుతున్న యుద్ధాలకి సంబంధించి ఎయిర్పోర్ట్ పై దాడులతో కూడా విమానాలను దుబాయ్ ప్రభుత్వం ఇప్పుడు ప్రజెంట్ రద్దు చేసింది. దీంతో ఎయిర్పోర్ట్ క్లియరెన్స్ ఇచ్చేంత వరకు కూడా తుమ్మల నాగేశ్వరరావు ఇండియాకి రాని పరిస్థితి కనిపిస్తోంది. సో మొత్తంగా చాలా మంది ఇటు ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా దాడులకి సంబంధించి కూడా ఇటు ఎయిర్లైన్స్ అన్నీ కూడా మూతపడిపోయాయి. ఇటు దుబాయ్లో ప్రధానంగా గల్ఫ్ దేశాలపై అయితే దీని ప్రభావం ఎక్కువగా ఉన్న నేపథ్యంలోనే అక్కడ దాడులు ఉన్న నేపథ్యంలో వీటన్నిటిని కూడా క్లోజ్ చేశారు. సో దీనికి సంబంధించి కూడా చాలా మంది సెలబ్రిటీలు, ప్రముఖులు అంతా కూడా దుబాయ్లోనే చిక్కుకుపోయిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఇటు దుబాయ్ ఎయిర్లైన్స్ ఎప్పుడైతే క్లియరెన్స్ ఇస్తుందో అప్పుడే తిరిగి ఇండియాకి వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తంగా చూసుకుంటే ఇటు తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా దుబాయ్లోనే చిక్కుకుపోయారు. 5 రోజుల క్రితం తన కుటుంబ సభ్యుల్లో ఒకరికి అనారోగ్య కారణాల రీత్యా కూడా ఆయన చికిత్స కోసం అక్కడికి చేరుకున్నారు. అక్కడికి చేరుకున్న తర్వాత యుద్ధాలు మొదలయ్యాయి. సో ఈ నేపథ్యంలోనే ఎయిర్లైన్స్ అన్ని క్లోజ్ అవ్వడంతో అక్కడే వారు చిక్కుకుపోయిన సిచ్యువేషన్ అయితే మనం చూస్తూ ఉన్నాం. సో ప్రెసెంట్ ఎయిర్పోర్ట్ పై దాడులతో కూడా విమానాలనైతే దుబాయ్ ప్రభుత్వం రద్దు చేసింది. ఇటు ఎయిర్పోర్ట్ క్లియరెన్స్ ఇచ్చేంత వరకు కూడా ఇటు తుమ్మల నాగేశ్వరరావు అయితే ఇండియాకి రాని పరిస్థితి కనిపిస్తోంది. ఇక దీనికి సంబంధించిన మోర్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, ప్రస్తుతం ఏదైతే అమెరికా, ఇరాన్, ఇరాక్ దేశాల మధ్య నెలకొన్నటువంటి యుద్ధ వాతావరణం నేపథ్యంలో కూడా తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దుబాయ్లో ఆయన అత్యవసర పరిస్థితులు ఆయన దుబాయ్ వెళ్లారు. కానీ అక్కడ ఆయన ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ లో ఉన్నటువంటి ఏరోప్లేన్ అన్ని కూడా క్లోజ్ చేసిన నేపథ్యంలో ఆయన తిరిగి రాలేని పరిస్థితి. ప్రస్తుతం ఆయన ఈ రోజు అతని కుటుంబ సభ్యుల్లో ఒకరైనటువంటి వ్యక్తికి అత్యవసరంగా ఆపరేషన్ మీద ఆయన దుబాయ్ వెళ్ళారు. 5 రోజుల క్రితం కుటుంబ సభ్యుల్లో ఒకరైనటువంటి అతని అల్లుడికి బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో కూడా ఆయన దుబాయ్ లో ఆసుపత్రిలో చేరారు. 2 రోజుల క్రితం దుబాయ్ వెళ్ళినటువంటి తుమ్మల నాగేశ్వరరావు ఈ రోజు అతని అల్లుడికి సాయంత్రం 4 గంటల వరకు కూడా దుబాయ్ లోని ఒక ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేస్తా ఉన్నారు. అతని పరిస్థితి స్టేబుల్ గా ఉన్నప్పటికీ ఆ మంత్రి కూడా అంటే అక్కడికి వెళ్ళిన నేపథ్యంలో కూడా మరో 2 రోజుల్లో అంటే రేపు ఆయన హైదరాబాద్ తిరిగి రావాల్సి ఉంది.
కానీ ప్రస్తుతం దుబాయ్ లో నెలకొన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో కూడా ఎయిర్పోర్ట్ పై దుబాయ్ ఎయిర్పోర్ట్ కు సంబంధించినటువంటి విషయంలో కూడా అక్కడ ఫ్లైట్స్ అన్ని కూడా అక్కడ ప్రభుత్వం రద్దు చేసిన నేపథ్యంలో కూడా క్లియరెన్స్ ఇచ్చేంత వరకు కూడా ఇండియాకు తిరిగి రాలేని పరిస్థితి అయితే ఉంది. మరి చూడాలి రేపటి వరకు ఏమైనా దుబాయ్ ప్రభుత్వం ఫ్లైట్స్ ను యథావిధిగా కొనసాగిస్తుందా, లేదంటే మరి ఈ యుద్ధ వాతావరణం ఇలానే కొనసాగితే మరికొంతకాలం తుమ్మల నాగేశ్వరరావు అక్కడే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుందో చూడాలి. ఏదేమైనప్పటికీ కూడా ఆయన అత్యవసర పని మీద దుబాయ్ వెళ్ళినటువంటి తుమ్మల నాగేశ్వరరావు ప్రస్తుతం అయితే ఆయన ఆసుపత్రిలో ఉన్నారు. ఆసుపత్రిలో అతని కుటుంబ సభ్యులను ఒకరికి ఈ రోజు బ్రెయిన్ కి సంబంధించినటువంటి స్ట్రోక్ వచ్చిన నేపథ్యంలో కూడా ఆపరేషన్ కొనసాగుతుంది. ఆపరేషన్ కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన కొంత బాధలో కూడా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. కాబట్టి ఆ తుమ్మల నాగేశ్వరరావు సంబంధించి ఈ రోజు వచ్చేటువంటి షెడ్యూల్ అయితే లేదు. ఆయన రేపు లేదా ఎల్లుండి వచ్చే షెడ్యూల్ ఉంది. ఈ రోజు ఆపరేషన్ తర్వాత ఆయన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కానీ ఇప్పటికే ఎయిర్పోర్ట్ లో జరిగినటువంటి దాడుల నేపథ్యంలో కావచ్చు, అక్కడ నెలకొన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో దుబాయ్ ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏరోప్లేన్లను రద్దు చేసిన నేపథ్యంలో కూడా మరి రేపు లేదు ఎల్లుండైనా తుమ్మల నాగేశ్వరరావు తెలంగాణకు తిరిగి వచ్చే అవకాశం ఉందా అంటే మాత్రం కొంత ఆలోచించదగ్గ విషయమే. ప్రస్తుతం నెలకొన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో కూడా అది కొంత సాధ్యంగానట్టుగా కనిపిస్తుంది. అది ఏదేమైనప్పటికీ కూడా తుమ్మల నాగేశ్వరరావు కుటుంబ సభ్యుల్లో ఒకరికి బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా ఈ రోజు ఒక ఆపరేషన్ అయితే ప్రస్తుతం దుబాయ్ లో కొనసాగుతుంది. ఆపరేషన్ తర్వాత తుమ్మల నాగేశ్వరరావు హైదరాబాద్ తిరిగి వచ్చే అంశానికి సంబంధించి ఆయన రేపు లేదా ఎల్లుండి నిర్ణయం తీసుకోబోతారు. అప్పటి లోపల మరి ఫ్లైట్స్ పునరుద్ధరిస్తుందా దుబాయ్ ప్రభుత్వం అంటే చూడాల్సిందే. ప్రస్తుతం అయితే నెలకొన్న పరిస్థితులు ఆ సిచ్యువేషన్ కానరావట్లేదు. ఎందుకంటే ఇప్పటికే అమెరికాతో ఏదైతే చర్చలకు సంబంధించిన విషయంలో కూడా ఇప్పటికే మళ్ళీ ఇరాన్ వెనక్కి తగ్గిన నేపథ్యం కూడా కనిపిస్తా ఉంది. కాబట్టి చర్చలు సఫలమై ఎలాంటి దాడులు లేనటువంటి పక్షంలోనే దుబాయ్ కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆ దేశాల మధ్యలో నెలకొన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో దుబాయ్ ప్రత్యేకంగా దుబాయ్ ఎయిర్పోర్ట్ ను పునరుద్ధరించేంత వరకు కూడా తిరిగి వచ్చే అవకాశాలు ఎంత మేరకు ఉన్నాయని మాత్రం చూడాల్సింది. మొత్తానికైతే తుమ్మల నాగేశ్వరరావు ప్రస్తుతం దుబాయ్ లో ఉన్నారు. ఆయన ఒక ఆసుపత్రిలో ప్రస్తుతం ఆ కుటుంబ సభ్యులకు జరుగుతున్నటువంటి చికిత్సకు సంబంధించి దగ్గరుండి ఆయన పర్యవేక్షిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ వాసు.